Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి అనే ఈ రెండు మాటలు ఒక డైరెక్టర్ జీవితాన్నే మార్చేశాయి. సినిమా కథను తీసే విధానాన్ని కూడా మార్చేశాయి. ఎంతోమంది యాక్టర్స్కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎందరో అన్నదమ్ముల్ని కలిపింది. ఒక సంగీత కళాకారుడి జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఈ ఒక్క సినిమా అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది. తన ఇంటికే కారు నడిచి వచ్చేలా చేసింది. ఇంతకీ ఎవరతను, ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన బుడగ కళాకారుడు పస్తం మొగులయ్య కుటుంబంతో సహా ఊరూరా తిరుగుతూ బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా బలగం సినిమాలో పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు. దీంతో మొగులయ్య దంపతులకు గొప్ప పేరును కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్నట్టు అప్పటికే అతని ఆరోగ్యం పాడైపోయింది. సినిమాతో మంచి పేరు సంపాదించినా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఏం చేయాలో దిక్కుతోచలేదు. అప్పు ఇచ్చేవాళ్ళు లేడు, ఆదుకునే నాథుడు కూడా లేడు. అలాంటి సమయంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని సహాయం కోరారు మొగులయ్య దంపతులు. ఇది తెలుసుకున్న తెలంగాణ సర్కార్ వారిని ఆర్థికంగా ఆదుకుంది. అయితే మొగులయ్య 2 ఏళ్ల నుంచే అనారోగ్యంతో బాధపడుతున్నాడని భార్య కొమురమ్మ చెప్తోంది. ఇక 2 కిడ్నీలు పనిచేయకపోవడంతో 2 ఏళ్లుగా డయాలసిస్ కూడా చేయించుకుంటున్నాడు మొగులయ్య. బలగం సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెల్త్ మరింత పాడైపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బలగం మొగులయ్య పరిస్థితి చూసి దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి దళిత బంధు మంజూరు చేసింది. దీంతో మొగులయ్య దంపతులు తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ నేతలకి ధన్యవాదాలు చెప్తున్నారు. దళిత బంధు కింద 10 లక్షలు అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొగులయ్యకు దళిత బంధు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. బలగం సినిమా మొగులయ్య పాట ద్వారా మరింత హిట్ అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో మొగులయ్య దంపతులు తమ పాటతో కథను మొత్తం మలుపు తిప్పేశారు. దంపతులు మొగులయ్య కొమరయ్య పాడిన ఈ పాట సినిమాకు హైలైట్గా నిలిచింది. భావోద్వేగానికి గురి చేసే ఈ పాటతో మొగులయ్య దంపతులు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయారు. మంచి ఫేమ్ను కూడా సంపాదించుకున్నారు.